హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజేఎంఎల్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బయోరాడ్ కెమిస్ట్రీ కంట్రోల్స్ ఫుల్లీ ఆటోమేటెడ్ అనలైజర్లో యూజ్ చేయడానికి కంట్రోల్ ఫైల్ సెటప్ ఏ విధంగా చేయాలో, చేయడానికి ముందు కంట్రోల్స్ యొక్క కిట్ ఇన్ సెట్ మనకి కిట్లో అయితే రాదు, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ క్యూసీ గురించి ఏ విధంగా రన్ చేయాలో ఆల్రెడీ విట్రాస్ 250 అనేది నేను చూపించాను. సో ఆ వీడియో నీకు ఐకార్డ్లో అయితే నేను ఇస్తాను మీకు అందరికీ. ఒకసారి ఐకార్డ్లో అయితే చెక్ చేయండి. సో ఫస్ట్ మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం ఏమైనా విజిట్ చేసినట్లయితే సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన, షేర్ చేయడం వలన, లైక్ చేయడం వలన నాకెంతో మోటివేషనల్గా ఉంటుంది, అలాగే ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. యూట్యూబ్ అనేది మరింత మందికి రీచ్ కావడానికి వీడియోని అయితే రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది యూట్యూబ్ అనేది. సో ఇదన్నమాట మెయిన్ కాన్సెప్ట్. సో వచ్చేసి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బయోరాడ్ కంట్రోల్స్ అనేది మన కెమిస్ట్రీ కంట్రోల్స్ అయినా, ఇమ్యూనోసప్రెసర్ కంట్రోల్ అయినా, డయాబెటిక్ కంట్రోల్ అయినా, క్యాన్సర్ కంట్రోల్స్ అయినా ఏవైనా సో మన కంట్రోల్స్ అనేది ఆటోమేటిక్గా మనకు బాక్స్లో వస్తున్నాయి, కానీ బట్ దాంతోపాటు కిట్ ఇన్ సెట్ అయితే రాదు ఎక్కడైనా బయోరాడ్ కంట్రోల్స్కి. సో అది వచ్చేసి మనకు ఏ విధంగా కిట్ ఇన్ సెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏ విధంగా ఫైల్ సెటప్ చేయాలి, క్యూసీ ఫైల్ సెటప్ అనేది చూపిస్తాను. దానికోసం వెయిట్ చేయండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడైతే మనం సిస్టంలోకి వెళ్ళిపోయినట్లయితే google.comలోకి అయితే వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత గూగుల్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనము సిస్టంలో myinsets.qcnet.com అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఈ ఓపెన్ అయిన దాన్ని మనము ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ ఓపెన్ అయిందని ఒకవేళ మీకు అక్కడ ఇక్కడ విజిట్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేసినట్లు వస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఇదే వెబ్సైట్ అక్కడ క్లిక్ చేసినట్లయితే. సో ఇది క్లిక్ చేయగానే సెకండ్ ట్యాబ్లో ఇదైతే ఓపెన్ అవుతుంది. మెయిన్ సైట్ అయితే ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము స్టెప్ 1లో వచ్చేసి మనము సెలెక్ట్ ప్రోడక్ట్, లాట్ అండ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మనము. సో అవైతే సెలెక్ట్ చేసుకుందాం మనం. సో ప్రోడక్ట్ వచ్చేసి మనకు బయోకెమిస్ట్రీ కంట్రోల్స్ కెమిస్ట్రీ కంట్రోల్ అని ఉంటుంది. దాని నేమ్ వచ్చేసి లైపోచెక్ యాసిడ్ కెమిస్ట్రీ కంట్రోల్. ఇక్కడ మధ్యలో కెమిస్ట్రీ 3105 అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి కెమిస్ట్రీ కంట్రోల్కి నేమ్ అనమాట. సో ఇది కాకుండా వేరే డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనకు ఇక్కడ క్లిక్ చేసినట్టు అన్నీ కనిపిస్తాయి. సో అన్నిటితో మనకి ఇప్పుడు యూజ్ అయితే అవసరం లేదు. మనం ఓన్లీ కెమిస్ట్రీ కంట్రోల్ దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్ లాట్ అనమాట. లాట్ వచ్చేసి మన దగ్గర దీంట్లో ఏదో చూసుకోవాలి. చూసినట్లయితే దీంట్లో నాకు వచ్చేసి 89730 లాట్ అయితే ఉంది. సో ఇదైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్ మనకి అర్థమవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. తెలుగులో అంటే రాదు. సో ఇంగ్లీషు, గ్రీకు, ఇండోనేషియన్, ఇటాలియన్, జపానీస్, కొరియన్ ఆ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సో మనకు అది అవసరం లేదు. సో ఓన్లీ ఇంగ్లీష్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టెప్ 2లో వచ్చేసి కస్టమైజ్ మై ఇన్సెట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏ పారామీటర్ అయితే రన్ చేస్తామని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని చూడండి. యూరిక్ యాసిడ్, యూరియా, ట్రైగ్లిజరైడ్, ప్రోటీన్, సీరం, ఫాస్ఫరస్, ఆస్మోనేట్, లిథియం, లైపేజ్, లాక్టేట్, ఐరన్, ఇట్లా సో అన్ని బయోకెమిస్ట్రీ పారామీటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం కొన్నిటికి అన్నిటికి రన్ చేసుకోవచ్చు కాబట్టి అన్నీ మనం క్లిక్ చేసుకుందాము. సెలెక్ట్ అలానే అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత సెలెక్ట్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ కింద ఇంకో బాక్స్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో వచ్చేసి మన ఇన్స్ట్రుమెంట్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూస్ ఫ్రమ్ ది ఇన్స్ట్రుమెంట్ చార్ట్ అని అంటుంది. సో ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నామో మనం ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఆర్థో విట్రస్ 250 ఉంది. సో ఇక్కడ ఆర్థో విట్రస్ మైక్రోస్లైడ్ సిరీస్ వచ్చేసి 250, 350 ఇవైతే అన్ని మైక్రోస్లైడ్ సిరీస్ ఉన్నాయి మనకి. డ్రై కెమిస్ట్రీ అనలైజర్ ఇది విట్రస్ 250. దానికోసం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వేరే ఉన్నట్టయితే మనకు కోబాస్ కానీ, రోచి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే సెంటార్ కానీ,
డైమెన్షన్ సిరీస్ కానీ డైమెన్షన్ విస్టా సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నట్లయితే దానిలో సెలెక్ట్ చేసుకుని బెక్మాన్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే AU4800 ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి, అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా సేమ్ ఇదే సైట్. సో నాకైతే ఇది కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ చార్ట్ ఉంది కదా, ఇది అగారస్ జెల్ దానికే అవసరం. ఇది మనం ఇది చేయం కాబట్టి దీంట్లో అవసరం లేదు నాకు. ఇది చేసిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్కి అయితే వెళ్ళిపోవాలి. మనం క్లిక్ చేసినట్లయితే మనకు కిట్ ఇన్ సెట్ పీడిఎఫ్లో డౌన్లోడ్ అయితే అవుతుంది. దాని డెస్క్టాప్లోకి అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ అని అంటుంది. సో ఎస్ అని కొడితే నాకు డౌన్లోడ్ అవుతుంది. చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అయితే అయ్యింది. డౌన్లోడ్ అయిందని చూసుకుందాం. మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ కిట్ ఇన్ సెట్ అయితే కంప్లీట్గా మనకైతే ఓపెన్ అయింది. చూడండి అన్ని పారామీటర్లు అయితే వచ్చాయి. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకి చూడండి లెవెల్ 1 వచ్చేసి ఇది, లెవెల్ 2 వచ్చేసి ఇది, దాని యొక్క యూనిట్స్, మీన్, రేంజ్ అన్నమాట. మీన్ అంటే ఇక్కడ ఇస్తారు రేంజ్, తర్వాత హై లో రేంజ్ ఇస్తారు, దీనికి హై లో రేంజ్ ఇస్తారు, దాని మీన్ ఇస్తారు అన్నమాట. సో ఈ కిట్ సెట్ బేస్ చేసుకొని మనం QC ఫైల్ సెటప్ అయితే చేసుకోవాలి. ఆ ఫైల్ సెటప్ చేసుకునే ముందు నేను వీడియో అయితే చేస్తాను, దానికి ఒక వీడియో అయితే చేస్తాను ఏ విధంగా చేయాలి. సో దానికోసం అయితే యూజ్ఫుల్ అవుతుంది తెలియడానికి అయితే ఈ వీడియో చేశాను. సో ఖచ్చితంగా అయితే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.